తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రైతు సోదరులకు ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నేటి నుంచి మనకి పంపిణీ అని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీ అందరికీ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మరి కాసేపట్లో వచ్చేసి మీకు డబ్బులు పడ్డ తర్వాత మీది ఏ జిల్లా, ఎన్ని ఎకరాలకు మీకు డబ్బులు పడ్డాయి, ఇంకా ఏమన్నా పడాల్సినవి ఉన్నాయా అని చెప్పి అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే డబ్బులు పడగానే ఇక అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు డబ్బులు పడ్డ తర్వాత ఒకసారి కామెంట్ చేస్తే మీ తోటి రైతులకు కూడా, ఈ వీడియో చూసే రైతులకు కూడా తెలుస్తుందన్నమాట డబ్బులు పడ్డాయని చెప్పేసి. తప్పకుండా వచ్చి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడబోతున్నాయి, ఏ ఏ ఊరు వాళ్ళకి పడబోతున్నాయి, మొత్తం ఎంత అమౌంట్ మనకైతే మీ ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను చెప్తానమాట. మీరు అంతకన్నా ముందు మీరు చేయవలసిన ఏం లేదు. ఈరోజు మీకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడతాయి అనుకుంటున్నారో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఇక్కడ చూసుకుంటే త్వరలోనే ఖాతాల్లో డబ్బులు, యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే మీ రైతుల ఖాతాల్లో అయితే జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. 4 ఎకరాల లోపు రైతులందరికైతే ఇప్పటికే సాయం అందగా, ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే 4 ఎకరాలు ఉన్న రైతులకు ఆల్రెడీ అయితే అమౌంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ పైన ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట, ఓకేనా? ఇందుకోసం 4,000 కోట్లు పైగా అవసరం ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తంగా మనకి ఇక్కడ 4 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు విడుదల చేయాలంటే ఆల్మోస్ట్ వచ్చేసి మనకైతే 4,000 కోట్ల పైగా అయితే అవసరం ఉంటాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకోసం వచ్చేసి నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు విడుదల చేయడంపై అయితే ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఈ డబ్బులు అయితే ఎప్పుడైతే మనకైతే ప్రభుత్వానికైతే వస్తాయో వచ్చిన వెంటనే వాటిని అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆల్రెడీ మనకి ఈ నిధులు అనేవి అయితే సర్దుబాటు అవ్వడం కూడా అయితే జరిగింది, విడుదల చేయడం కూడా అయితే జరుగుతుందన్నమాట. ఈరోజు రేపట్లో మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. డబ్బులు పడగానే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.